మొత్తానికి దళపతి విజయ్ మూవీ జననాయకన్ ఈ సినిమా రిలీజ్కి అయితే రెడీ అయింది. ఇంకొక 3 రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే రానుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ సినిమా బుకింగ్స్ అసలు ఎవరు ఊహించిన విధంగా టికెట్లు అయితే అమ్ముడుపోతున్నాయి. ఆన్లైన్లో దగ్గర దగ్గర ఇప్పటికీ 2,36,000 టికెట్లు అయితే సేల్ అయ్యాయి అంట. అసలు నిజంగా ఈ సినిమా స్టోరీ లీక్ అయినా కానీ ఎన్ని వాయిదాలు పడ్డా కానీ సినిమా మీద భారీ అంచనాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇప్పటికీ అభిమానులు ఎలాంటి జోష్ కూడా తగ్గలేదు. మనం ఈ అప్డేట్ పై ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ముందుగా నేను ఎప్పుడు చెప్పేది మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఇక మనం కనుక జననాయకన్ మూవీ అప్డేట్లోకి వెళ్తే విజయ్ గారి మూవీ సంక్రాంతికి రావాల్సింది. కొన్ని కారణాల వల్ల ఇతరత్ర దేని వలన కానీ ఆ సినిమాని రిలీజ్ కానికుండా చేశారు, రిలీజ్ అవ్వలేదు. కానీ ఆ సినిమాని సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని క్లిప్స్ బయట పెట్టారు. తర్వాత తమిళనాడులో ఒక ఊర్లో కూడా సినిమాని డైరెక్ట్గా టీవీలోనే ప్రసారం చేశారు. సినిమా స్టోరీ కూడా లీక్ అయింది. అయినా సరే ఇప్పటికీ ఈ సినిమా రేపు 23వ తారీఖు రోజు రిలీజ్ అవుతుంది అంటే అసలు అభిమానులు ఏమాత్రం క్రేజ్ అయితే తగ్గలేదు. విజయ్ గారి అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు 23వ తారీఖు రోజు అయితే థియేటర్లోకి వచ్చి సందడి చేయడానికి అయితే రెడీగా ఉంది. ఇప్పటి వరకు 24 గంటల్లో 2,36,000 టికెట్లు బుక్ అయ్యాయంటే ఇది అసలు మామూలు విషయం అయితే కాదనమాట. అంటే నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ లీక్ అయిన మూవీ చూసేసారు చాలామంది. చాలామంది కొన్ని సీన్లు చూసేసారు, స్టోరీ కూడా చాలామంది తెలిసిపోయి ఉంటుంది. అయినా సరే ఇప్పటికీ ఆ క్రేజ్ అయితే తగ్గలేదు విజయ్ మీద. మరి ఈ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ప్రపంచం సృష్టిస్తుందో చూడాలి. మరి మన తెలుగులో కూడా రిలీజ్ అయినప్పుడు మరి సినిమా ఖచ్చితంగా రివ్యూ చేద్దాం మన ఛానల్లో. ఎలా ఉంటుంది ఏంటనేది మరి మనకైతే నేను చెక్ చేశాను ఇక్కడ టికెట్లు బుక్ చేద్దామని. మరి మాకైతే ఇక్కడ ఇంకా టికెట్లు అయితే వదలలేదు ఆన్లైన్లో. మరి రిలీజ్ చేస్తే నేను కూడా బుక్ చేసుకుందామని వెయిట్ చేస్తున్నాను అనమాట. కానీ ఈ 24 గంటల్లో మాత్రం ఇన్ని టికెట్లు సేల్ అవ్వడం మాత్రం ఒక రకంగా అది మంచి విషయమే. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే మంచి హైప్ వచ్చింది. ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే ఆ డైలాగ్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, విజయ్ గారి స్క్రీన్ ప్లే కానీ అబ్బోయ్ అసలు మామూలుగా లేదనమాట అసలు. ఇక ఈ సినిమా రేపు నిజంగా థియేటర్లో చేసే హడావిడి అంతా ఇంత ఉండదేమో అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఒకవేళ హిట్ అయితే మాత్రం విజయ్ గారికి మంచి క్రేజ్ అయితే వస్తుంది. మరి ఒకవేళ విజయ్ గారు ఏంటంటే ఇంకా నెక్స్ట్ సినిమాలు తీయను అని ఆయన అయితే చెప్పేశారు. మరి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మరొకవేళ ఏమైనా ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ఆయన మనసు ఏమైనా మార్చుకొని మళ్ళీ ఏమైనా సినిమాలు తీస్తాను అని అనుకుంటారేమో చూడాలి. మరి మొత్తానికి ఈ సినిమా మన తెలుగులో భగవత్ కేసరికి రీమేక్ అనే టాక్ వస్తుంది. అది ఎంతవరకు నిజము ఏంటనేది మనం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందామండి. యావత్ భారతదేశంలోనే కాదు అన్ని దేశాలు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. విజయ్ గారికి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులో రజనీకాంత్ గారి తర్వాత అంత ఫాలోయింగ్ ఉంది నాకు తెలిసి దళపతి విజయ్కి అనుకుంటున్నాను. మీరు చూడండి సినిమా స్టార్ట్ అయినప్పుడు అసలు ఆ టైటిల్ కార్డు కూడా అసలు మంచి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మ్యూజిక్ వచ్చేసి అసలు అప్పుడే మంచి విజిల్స్, థియేటర్లో కేకలు, అరుపులు మామూలుగా అయితే ఉండదన్నమాట. చూద్దాం మరి ఈ సినిమా రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఏంటి స్టోరీ ఏంటి, ఈ సినిమా ఏమైనా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉందా లేదంటే అదర్ ఇంకేదైనా ఉందా తెలుసుకుందాం. మరి ఆ రోజు ఖచ్చితంగా ఈ సినిమా రివ్యూ మన ఛానల్లో ఇట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం మధ్యాహ్నం వచ్చేలా చూద్దాం. కుదరకపోతే కనుక మీ అందరికి తెలిసింది కదా 6:30 కల్లే మన ఛానల్లో రివ్యూ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఏ మూవీ అయినా సరే. ఎందుకంటే మ్యాక్సిమం నాకు కుదిరితే నేను మార్నింగ్ షోకి వెళ్తాను, మార్నింగ్ కుదరకపోతే మ్యాట్నీకి వెళ్ళి మన ఛానల్లో దానికి సంబంధించి రివ్యూని అయితే మనం ఇస్తాం మన ఛానల్లో. చూద్దామండి మరి విజయ్ గారి ఎంట్రీ ఎలా ఉంటుంది, థియేటర్లో ఎలా సందడి చేస్తారు, అభిమానుల్ని ఎలా ఉత్తేజపరుస్తారు ఏంటి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది అప్డేట్ జననాయకన్ మూవీ గురించి వచ్చిన అప్డేట్ అయితే ఇది. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి మన వీడియో షేర్ చేయండి.